బీహార్ ఫలితం ఎలా ఉండబోతోందో ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. మరోసారి అక్కడ ఎన్డీఏదే విజయమని తేల్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా అరుదుగా మాత్రమే తప్పుతుంటాయి. కానీ ఈసారి బీహార్లో అలా తప్పే అవకాశమే లేదంటున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ చూశాక మరోసారి ఎన్డీఏదే విజయమనే లెక్క తేలాక చాలా మందికి అనిపించింది ఒక్కటే, తేజస్వి యాదవ్ పరిస్థితి ఏంటి అని. ఆర్జేడీ మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనా? అంచనాలకు భిన్నంగా బీహార్ ఎగ్జిట్ పోల్స్. మరోసారి ప్రతిపక్షంలోనే ఎంజీబీ కూటమి. తేజస్వి యాదవ్ రాజకీయ భవితవ్యంపై అనేక ప్రశ్నలు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడో ఒకప్పుడు తప్పుతుంటాయి తప్ప చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కు దగ్గరగానే ఉంటాయి. బీహార్లో మరోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతోందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అంతా అనుకున్న దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కనిపించడంతో బీహార్ ప్రజలు ఇంత కమిటెడ్ గా తీర్పు ఇవ్వటమేంటనే చర్చ మొదలైంది. ముఖ్యంగా అందరి ఫోకస్ ఇప్పుడు యువ నాయకుడు తేజస్వి యాదవ్ రాజకీయ భవిష్యత్ పైనే ఉంది. ఎన్నికల ప్రచారంలో అతను చూపించిన దూకుడు, యువతను ఆకట్టుకోవటంలో సాధించిన సక్సెస్, ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిని ముందుకు నడిపించిన తీరు తలపండిన రాజకీయ నేతలను, పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఖచ్చితంగా తేజస్వి నాయకత్వంలో బీహార్లో మహాగఠబంధన్ అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తుందనుకున్నారంతా. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చాక బీహార్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అందరికీ అర్థమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ దాదాపుగా ఎన్డీఏకే మొగ్గు చూపటంతో అంతా అవక్కయ్యారు. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ ఫలితాలొచ్చినప్పుడు ఎన్డీఏ స్వల్ప మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ 125 సీట్లు గెలుచుకోగా మహాకూటమి 110 సీట్లకు పరిమితమయ్యింది. ఆర్జేడీ పార్టీ మాత్రం అత్యధికంగా 75 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వాస్తవ ఫలితాలకు పెద్ద తేడా వచ్చింది. ఈసారి కూడా ఎన్నికలు హోరాహోరీగా సాగటంతో చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చనే ఆశ మహాగఠబంధన్ క్యాంపులో ఇప్పటికీ ఉంది. ఏదేమైనా ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఓ రైజింగ్ స్టార్ గా నిలిచారు. అతని జీవితంలో 2025 బీహార్ ఎన్నికలు ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. బీహార్ పాలిటిక్స్ లో నితీష్ కుమార్ తరువాత అంతటి బలమైన, ప్రజలను ఆకట్టుకోగల నేతగా తేజస్వి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవటంలో తేజస్వి సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి కల్పన అస్త్రంలో జనంలోకి వెళ్లారు. బీహార్ యువత, ముఖ్యంగా నిరుద్యోగులు భారీ ఎత్తున తేజస్వి యాదవ్ ప్రచారానికి తరలివచ్చారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఓ గేమ్ చేంజర్ గా మారింది. తేజస్వి యాదవ్ మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా దాదాపు ఒంటరి పోరాటాన్ని నడిపించారు. నితీష్ కుమార్, ప్రధాని మోదీ లాంటి అగ్రనేతల ఉమ్మడి శక్తిని ఎదుర్కొని కూడా ప్రచారంలో బలంగా నిలబడ్డారు. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. ఆర్జేడీ అంటే కేవలం ముస్లిం యాదవ్ ఓటు బ్యాంక్ అపవాదును తొలగించడానికి తేజస్వి ప్రయత్నించారు. ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యమిచ్చి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశారు. అయినప్పటికీ బీహార్ ప్రజలు ఎందుకు తేజస్వి యాదవ్ కి మద్దతుగా నిలవలేకపోయారనే చర్చ మొదలైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై మహాగఠబంధన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే మరో 5 ఏళ్లు తేజస్వి అపోజిషన్ కే పరిమితమవుతారు. అధికారంలోకొస్తామనే ఆశల నుంచి మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవటం అనేది తేజస్వి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది అతని రాజకీయ భవిష్యత్ పై ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే ఆర్జేడీ మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉన్నందున తేజస్వి యాదవ్ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషిస్తారా, అధికారం దక్కలేదని కుంగుబాటుకు గురవుతారా అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
తేజస్వి యాదవ్ వయసు 40 ఏళ్లలోపే ఉంది. రాజకీయంగా ఇది చాలా చిన్న వయసు. మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు. నితీష్ కుమార్ వయసు పెరుగుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో తేజస్వికి ఎక్కువ అవకాశాలుంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. క్యాంపెయిన్ ఇరగదీశారు, హామీలు గట్టిగానే గుప్పించారు. ఈసారి బీహార్ మొత్తం తేజస్వి వైపే నిలబడుతుందన్నట్లుగా కనిపించింది ఎలక్షన్ పిక్చర్. కానీ పోలింగ్ ముగిశాక గానీ తెలియలేదు బీహార్ పల్స్ ఎలా ఉందనేది. ఎగ్జిట్ పోల్స్ మరోసారి ఎన్డీఏ వైపు మొగ్గడంతో తేజస్వి యాదవ్ పడిన కష్టమంతా ఏమైపోయిందనే క్వశ్చన్ రైజ్ అయింది. ఎందుకు బీహార్ ప్రజలు మహాగఠబంధన్ని నమ్మలేదు? తేజస్వి హామీలు ఓవర్డోస్ అయ్యాయా? అవి అమలు కాని హామీలే ఆర్జేడీని ముంచేశాయా? తేజస్వి యాదవ్ కష్టమంతా ఏమైపోయింది? మహాగఠబంధన్ని బీహార్ ఎందుకు నమ్మలేదు? 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలవగానే అందరి దృష్టిని ఆకర్షించింది రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఒక్కడే. యువ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి ఉవ్వెత్తున ఎగసిన నిరుద్యోగ నిరసనను అస్త్రంగా మలుచుకుని బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాడనే భారీ అంచనాలు కనిపించాయి. ముఖ్యంగా ఆయన ప్రకటించిన లక్షలాది ఉద్యోగాల హామీ ఓ గేమ్ చేంజర్ అవుతుందని అంతా భావించారు. కానీ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అప్పటికే ఉన్న అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారం చేపట్టే అవకాశముందని సూచించాయి. దాంతో తేజస్వి యాదవ్ ప్రచార హంగామా, మహాగఠబంధన్ కూటమి పడిన కష్టం ఎందుకు ఫలించలేదనే ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా బీహార్ ప్రజలు ఎందుకోసమని ఈ యువ నాయకుడి మార్పు నినాదాన్ని పూర్తిగా నమ్మలేదనే అనుమానం కూడా అందరిలోనూ తలెత్తుతోంది. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. బీహార్లో నిరుద్యోగ సమస్యతో అల్లాడుతోన్న యువతను ఆకర్షించేందుకు ఇదొక బలమైన హామీ. కానీ చాలా మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇదొక అలవి కాని హామీగా భావించారనే చర్చ నడుస్తోంది. ఒకేసారి 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే రాష్ట్ర ఖజానాపై పడే భారం, అమలులో ఉండే సవాళ్ల లాంటి అంశాలను ఎన్డీఏ కూటమి బలంగా ప్రచారం చేసింది. ఇదే ఓటర్లలో సందేహాలను పెంచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయ ఓటర్లు ఇన్స్టెంట్ డెవలప్మెంట్ కంటే స్థిరమైన, నమ్మదగిన పాలన వైపే మొగ్గు చూపారు. తేజస్వి యువనేత అయినప్పటికీ ఇంత పెద్ద హామీని అమలు చేయగలిగే సామర్థ్యంపై జనంలో పూర్తిగా నమ్మకం కుదరలేదనేది విశ్లేషకుల మాట. ఆర్జేడీ అంటే ఇప్పటికే చాలా మంది ప్రజలకు లాలూ ప్రసాద్ యాదవ్ పాలనే గుర్తొస్తుంది. 1990ల కాలంలో శాంతి భద్రతల పరిస్థితి, జంగల్ రాజ్ అనే అపవాదు ఇప్పటికీ ఆర్జేడీకి ఉన్న బిగ్ మైనస్ పాయింట్. సీఎం నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రచారంలో పదే పదే ఈ జంగల్ రాజ్ భయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. గత పాలన, వర్తమాన ఆర్జేడీ మధ్య తేడా లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బీహార్లోని మహిళా ఓటర్లు నితీష్ కుమార్ పాలనలో వచ్చిన శాంతి భద్రతల మెరుగుదలను బలంగా నమ్ముతారు. ఆర్జేడీ వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయేమోనన్న భయంతో వారంతా ఎన్డీఏ వైపు మొగ్గు చూపారనే టాకుంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాలనపై కొన్ని అపవాదులు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న అనుభవం, బీహార్లో రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక వసతుల అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. ఇవన్నీ స్థిరమైన పాలనకు సూచికగా ఓటర్లు భావించారు. పైగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు బీహార్లో కూడా బలంగా పనిచేసి ఎన్డీఏకు అనుకూలంగా మారాయి. మహాగఠబంధన్ యాదవ్ ముస్లిం ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడింది. తేజస్వి ఎంత ప్రయత్నించినా తన పార్టీని యాదవ్ ముస్లిం ఈక్వేషన్స్ నుంచి బయటపడేయలేకపోయారు. బీసీలు, ఈబీసీలు, మహాదళితులు నితీష్ కుమార్ కు సంప్రదాయంగా మద్దతిచ్చే వర్గాలు. వారంతా తేజస్వి నేతృత్వంలోని కూటమికి ఓటు వేసేందుకు పెద్దగా మొగ్గు చూపలేదనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా. తేజస్వి యాదవ్ ప్రచారం శక్తిమంతంగా కనిపించింది. యువతలో కొత్త ఆశల్ని రేకెత్తించింది. బీహార్ ఓటర్
ఓటర్లు కూడా మార్పు కావాలని కోరుకున్నప్పటికీ మార్పు కోసం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరనే విషయం ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. ముఖ్యంగా మహాగఠబంధన్ ఇచ్చిన అలవికాని హామీలు, ఆర్జేడీకి ఉన్న జంగల్ రాజ్ చరిత్ర అనే బలహీనతలు, నితీష్ సుపరిపాలన ఇమేజ్, కేంద్రంలో బలమైన మోదీ నాయకత్వం ముందు నిలబడలేకపోయాయి. బీహార్ ఓటర్లు సంక్షోభంలో ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కోరుకున్నప్పటికీ శాంతి భద్రతలు, స్థిరమైన పాలనకే ప్రాధాన్యత ఇచ్చారనే విషయం తేలిపోయింది. ఏదేమైనా ఈ ఎన్నికలు తేజస్విని ఓ బలమైన నాయకుడిగా నిలబెట్టాయి. ఈ ఫలితాలు తన నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరుచుకునేందుకు, ప్రజా సమస్యలపై మరింత లోతుగా పనిచేసేందుకు అవకాశమిస్తుంది. ప్రజల నుంచి ఇప్పుడు దొరికిన మద్దతును నిలబెట్టుకుంటూ ప్రతిపక్షానికి గనుక పరిమితమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించడం ద్వారా తన నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశముంటుంది.